నా పేరు రామిరెడ్డి రోజారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జోనల్ ప్రెసిడెంటు. ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలకు సంబంధించి నిగ్గు తేల్చే క్రమంలో సిబిఐ ఎంక్వైరీని ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అందుకు బాధ్యులైనటువంటి మంత్రివర్యులు లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు డిమాండ్లు కూడా సమంజసమని చెప్పి భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు, ఎటువంటి వివరణ ఇవ్వలేదు. బహుశా మౌనం సమాధానంగా భావించి ఈ మౌనానికి కారణం డిఎస్సిలో తప్పకుండా అక్రమాలు జరిగాయని చెప్పి భావించాల్సి వస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే డిఎస్సిలో నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమం చేపట్టి సిబిఐ ఎంక్వైరీ ఆదేశించి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలో స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ జగనన్న గారి పిలుపు మేరకు మా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలకు మేము పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. దాదాపు 3 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశించడంతో రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయటం జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు మరి వాటికి ఏమాత్రం స్పందించకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను పక్కకు తోసి వారి ఇష్టారాజ్యంగా ఆ నియామకాల్ని పూర్తి చేసినటువంటి కూటమి ప్రభుత్వ నేతలను, దానిలో ఉన్నటువంటి పొరపాట్లను, చీకటి జీవోలను ఆ బాధితుల దృష్టికి మరి అదేవిధంగా ప్రజల దృష్టికి ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు తీసుకొచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేస్తామనే ఆలోచనతో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని ఏమీ చేయకుండానే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్న వారికి స్పోర్ట్స్ కోటాలో కనీసం రాత పరీక్షలు కూడా లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా మేము ఎంతో మంచి అవకాశాలు కోల్పోయాం, మీరు చేసినటువంటి పొరపాటు చీకటి జీవో ఏదైతే తీసుకొని వచ్చి గతంలో ఉన్నటువంటి ఆటలు కాకుండా కొత్త ఆటలని అన్నిటి కూడా చేర్చి అవి ఒలింపిక్ అసోసియేషన్ ఆమోదం పొందాయా లేదా అనే ఆలోచన కూడా లేకుండా చీట్ల బాకీ ఆటతో సహా ఏది పడితే అది పెట్టి వాళ్ళ మనుషులకి ఉద్యోగాలు ఇచ్చడం ఎంతవరకు ధర్మం అని ఆ దగాపడ్డ సోదరులందరూ సోదరీమణులందరూ కూడా ఆక్రోశం వెలిపిస్తుంటే ఇవి ఏవీ పట్టనటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఈ చర్య మీద ఈ జీవోల మీద సిబిఐ విచారణ చేయాలి, బాధితులకు న్యాయం జరగాలి అనే ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి ప్రాముఖ్యతనిచ్చి వెంటనే దీనిని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్లాల్సిందిగా కోరిన మీదట మేమందరం కూడా ఈ కార్యక్రమానికి సమాయత్తం అవటం జరిగింది. మరి ఈరోజు అందరం చూస్తున్నాం, దిశ యాప్ కొత్తగా ఇప్పుడు చేశారు. వీళ్ళు మళ్ళీ ఒక పనికి మాలిన పని అని చెప్పాలి. ఆ రోజు దిశ యాప్ వల్ల
లక్షల మంది మహిళలు ఈ రాష్ట్రంలో దాదాపు పోలీసు శాఖ మొత్తం వాళ్ళ చేతికి అందుబాటులో ఉండే విధంగా ఆ యాప్ను క్రియేట్ చేసి మహిళలకు రక్షణ కల్పించాలనే ఒక మంచి ఆలోచనతో ఆ దిశ యాప్ను తీసుకొని వచ్చి లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని సహాయం వాళ్ళు పొందే సమయంలో మారినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ దిశ యాప్ని క్యాన్సిల్ చేస్తున్నామనే ఒక వితండపు ఆలోచన తీసుకొచ్చిన తర్వాత దానికి నిరసనగానే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నామని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నా. మరి అదే సందర్భంలో ఈ 3 రోజుల తర్వాత కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుండే ఈ కూటమి ప్రభుత్వం స్పందించినట్లయితే 10వ తేదీ ఇదే నియోజకవర్గం కాకుండా 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలకి మా పార్టీ పిలుపునిచ్చింది. తప్పకుండా ఆ ర్యాలీలను విజయవంతం చేసి ప్రజలకు ఆ బాధితులకు సవివరంగా విషయం చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అవకాశాలు కోల్పోయారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పి మనవి చేస్తున్నానండి.